హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అవిలా వ్లాగ్స్. నేను వ్లాగ్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. బికాజ్ ఆఫ్ ది ఆబ్వియస్ రీజన్స్ కొంచెం బిజీగా ఉన్నాను లైఫ్లో, సో కుదరలేదు. అండ్ సంథింగ్ కైండ్ ఆఫ్ బిగ్ థింగ్ హ్యాపెన్ ఫర్ మీ. నాకు బిగ్ థింగ్ ఇది. సో ఐ వాంటెడ్ టు షేర్ మై కంప్లీట్ ఎక్స్పీరియన్స్. అందుకే ఆ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత, నేను రికవరీ అయిన తర్వాత ఐఎమ్ మేకింగ్ ద వీడియో. రికవరీ ప్రాసెస్ ఇవన్నీ ఆబ్వియస్లీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై లేజిక్ ఐ సర్జరీ. సో ఇది కంప్లీట్లీ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నోవేర్, ఆల్రెడీ మీరు డిస్క్లైమర్ చూసే ఉంటారు వీడియో స్టార్టింగ్లో. సో ఐఎమ్ నోవేర్ రికమెండింగ్ ఎనీ హాస్పిటల్ ఆర్ సర్టెన్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్. ఇది కంప్లీట్లీ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏ హాస్పిటల్ అయితే చూస్ చేసుకుంటారో మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసి మీరు చూస్ చేసుకోండి విచ్ ఈస్ వెరీ సూటబుల్ టు యూ. మీరు వెళ్ళి మీ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఏ ప్రొసీజర్ మీ ఐకి అండ్ మీకున్న పవర్కి అండ్ మీ రెటీనా కండిషన్కి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళే రికమెండ్ చేస్తారు. ఐ కెనాట్ రికమెండ్ యూ ఈ ప్రొసీజరే చేయించుకోండి, ఈ హాస్పిటల్కే వెళ్ళండి అని. దిస్ ఈజ్ మై చాయిస్. మీరు యూ కెన్ గో టు ఎనీ బెటర్ హాస్పిటల్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ బయట. సో ఐ వుడ్ సే ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ చాయిస్. సో ఏ ప్రొసీజర్ అండ్ ఆ ప్రొసీజర్కి కాస్ట్ ఎంత అయింది ఇదంతా కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో ప్లీజ్ వాచ్ ద ఫుల్. ఎందుకు కైండ్ ఆఫ్ బిగ్ థింగ్ ఫర్ మీ అంటున్నానంటే, ఐ థింక్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 or 17 నేను అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఐ రియలైజ్ నాకు కొంచెం ఐసైట్ ఉందని నాకు అప్పుడే తెలిసిందనమాట. సో అప్పుడు నేను చైతన్య హాస్టల్లో ఉన్నాను. సో హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకుంటే సుమన్ డిస్టర్బ్ చేస్తున్నాడు, సారీ. సో ఇంటికి వచ్చి టెస్ట్ చేయించుకుంటే అవునమ్మా నీకు ఐసైట్ ఉంది అని చెప్పారు. టెస్ట్ చేయించుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత ఉందో తెలియదు, కానీ నేను డిగ్రీ వచ్చే టైంకి ఇట్ హ్యాస్ రీచ్ టు -2. బోత్ ఐస్, రైట్ అండ్ లెఫ్ట్ ఐ రెండు -2 ఉన్నాయి. సో సీన్ కట్ చేస్తే ఆల్మోస్ట్ 15 years అయిందనుకుంటా. సో ఇప్పుడు నా ప్రజెంట్ నేను సర్జరీకి ముందు నా పవర్ వచ్చేసి, సో రైట్ ఐ ఏమో -2.25, లెఫ్ట్ ఐ ఏమో -2.5 ఉందన్నమాట ప్రజెంట్. సో నేను సర్జరీ ఎందుకు చేయించుకున్నాను, వై సర్జరీ అంటే ఆబ్వియస్లీ స్పెట్స్ లెన్స్ యూజ్ చేయడంలో నాకు అంత ఏమంటారు, ఈజ్ ఇట్ దట్ డిఫికల్ట్ అంటే కాదు, బట్ ఇట్స్ మై ఓన్ పర్సనల్ చాయిస్. ఆల్మోస్ట్ 15 years నేను గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేస్తూనే వచ్చాను. ఐ థింక్ మై కాలేజ్ డేస్ మొత్తం నేను కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేశాను. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు గ్లాసెస్ యూజ్ చేస్తాను. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్, అండ్ ఈవెన్ నా పెళ్ళిలో కూడా నేను కాంటాక్ట్ లెన్సే పెట్టుకున్నాను అన్ని ఈవెంట్స్లో. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ నాకే అనిపించింది, ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్తున్నా కూడా పొరపాటున గ్లాసెస్ మర్చిపోయినా లేదా కాంటాక్ట్ లెన్స్ మర్చిపోయినా ఇంకా ఆ రోజు నేను నా ప్రపంచం మొత్తం అంధకారంలో ఉంటుంది కదా. సో ఐ థాట్ ఎందుకు ఇదంతా, ఓకే చేయించుకుందామని అనుకున్నాను. సో మేము ఇండియా వస్తున్నాము అన్నప్పుడు ఒక థాట్ ఉన్నింది చేయించుకోవాలి అని చెప్పేసి. బట్ వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్ ఎక్కడ చేయించుకోవాలి అదంతా కన్ఫ్యూజన్ తోటి ఐ థాట్ మేబీ ఈ ట్రిప్లో అవ్వదేమో, నెక్స్ట్ టైం చూద్దాము అనుకున్నాము. బట్ మా ఫ్రెండ్స్లోనే కొంతమంది మ్యాగ్జీ విజన్ చేయించుకున్నారు కాబట్టి ఫస్ట్ థాట్ అయితే మ్యాగ్జీ విజన్ ఉండింది. ఇంకా అక్కడ ఇక్కడ అడిగితే కొంతమంది డాక్టర్ అగర్వాల్స్లో చేయించుకున్నారు, కొంతమంది ప్రసాద్ అందులో సో మాకు దగ్గరలో ఉన్నదేమో మ్యాగ్జీ విజన్ అనమాట. బికాజ్ నేను ఖమ్మంలో ఉన్నాను, సుమంత్ వచ్చినప్పటి నుంచి ఖమ్మంలోనే ఉన్నాను. ఖమ్మంలో మ్యాగ్జీ విజన్ ఉందన్నమాట. అది కూడా ఒకరోజు ఇలానే బయట వెళ్తూ ఉంటే నాకు రోడ్ మీద కనిపించింది. అరే ఇక్కడ మ్యాగ్జీ విజన్ ఉంది కదా, ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. అసలు ముందే చెప్పారనమాట, లైక్ అందరికీ చెయ్యరు లేజిక్, మనం వెళ్ళి టెస్ట్ చేయించుకొని మన ఐ కండిషన్ని బట్టి వాళ్ళు చేస్తారు అని చెప్పారనమాట. సో మేము ఒకరోజు ఇలానే నేను సుమన్ మ్యాగ్జీ విజన్కి వెళ్ళి సరదాగా టెస్ట్ చేయించుకొని ఏమంటారో చూద్దాము, అసలు నేను ఎలిజిబులా కాదా ఐ సర్జరీకి అని చెప్పేసి వెళ్ళాము. సో మేము ఖమ్మంలో ఉన్న మ్యాగ్జీ విజన్ ఐ హాస్పిటల్ బ్రాంచ్కి వెళ్ళినాం అనమాట. వెళ్ళగానే వాళ్ళకి
చెప్పినాము. ఇట్లా లేజిక్ సర్జరీ ఎంక్వైరీ కోసం వచ్చినాము అని చెప్పేసి. ఇమీడియట్‌గా వాళ్ళు నా ఐ పవర్ చెక్ చేసి ఒకసారి రెటీనా టెస్ట్ చేయాలి అన్నారు. దానికి ముందు ఏవో ఫ్యూ టెస్ట్ చేశారు. అందులో ప్రాసెస్‌గానే ఇట్లా కంట్లో డ్రాప్స్ ఏసి ఒక 15 మినిట్స్ ఉండమన్నారు. 50 మినిట్స్ కూడా కాదు, ఒక 5 మినిట్స్ అలా ఉండమన్నారు. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళండి. మీకు అక్కడ డాక్టర్ రెటీనా చెకప్ చేస్తారు అని చెప్పారు. సో, ఆ రెటీనా టెస్ట్ ముందు మనకి డ్రాప్స్ ఏస్తారనమాట. 1 అవర్ అలానే కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ 1 అవర్‌లో 3, 4 టైమ్స్ డ్రాప్స్ ఏస్తారు. ఇట్స్ నథింగ్ బట్ రెటీనాని కొంచెం డైల్యూట్ చేయడానికి, సో దట్ టెస్ట్ చేసినప్పుడు అది అక్యురేట్‌గా రావడానికి. సో, ఆ 1 అవర్ నేను అక్కడ డ్రాప్స్ ఏసుకొని హాస్పిటల్‌లో ఉన్నాను. ఆ తర్వాత డాక్టర్ చెక్ చేశారు. చెక్ చేసి రెటీనా కండిషన్ బానే ఉంది. యూ కెన్ గో విత్ లేజిక్ సర్జరీ అన్నారు. బట్ ఏ ప్రాసెస్ అదంతా అని చెప్పేసి కింద మీకు వేరే డాక్టర్ చెప్తారు అన్నారు. సో, మేము కిందికెళ్ళినప్పుడు ఈ రిపోర్ట్ తీసుకొని మేము కిందికెళ్ళినామనమాట. సో, అక్కడ బేసికల్లీ లేజిక్ సర్జరీ అంటే 5 టైప్స్ ఉంటాయి కదా! సో, నాకు అదంతా చెక్ చేసిన తర్వాత దే ఆఫర్డ్ గో విత్ స్మైల్. తక్కువ పెయిన్ ఉంటది. బట్ రికవరీ టైమ్ కూడా ఫాస్ట్‌గా ఉంటదని చెప్పారు. సరే అని చెప్పేసి మేము స్మైల్ సర్జరీనే వెళ్తాము అని చెప్పినాము. సో, సర్జరీకి 1 డే ముందు మీరొచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అన్నారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ సర్జరీ అనమాట. సో, 1 డే ముందు మేము సేమ్ ఖమ్మం బ్రాంచ్‌కే ఎళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాము. బట్ సర్జరీ వచ్చేసి దే సెడ్ మేము ఖమ్మంలో చేయము. సో, మీరు హైదరాబాద్ ఎళ్ళాలి. హైదరాబాద్ సోమాజిగూడ బ్రాంచ్‌కెళ్తే అక్కడ అయిపోతుంది. సర్జరీ కూడా లేజిక్ సర్జరీ కూడా మినిమమ్ 50 మినిట్స్ అంతే. అంతకన్నా ఎక్కువ ఉండదు. సో, నా సర్జరీ కూడా 15 మినిట్స్‌లో అయిపోయింది. సో, మేము ఫస్ట్ దాని ముందు రోజు ఖమ్మంకెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇచ్చినాము. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 9:30, 10 సోమాజిగూడ బ్రాంచ్‌కి ఎళ్ళాలి అన్నారు. సో, దానికి ముందు రోజు మేము వెళ్లి బ్లడ్ టెస్ట్ ఇచ్చాం. సర్జరీ ముందు గూడా కొంచెం అంతవరకు లేదు గానీ, ఆ సర్జరీ డే కొంచెం భయం స్టార్ట్ అయిందనమాట నాకు స్లోగా. ఈవెన్ తో 15 మినిట్స్ సర్జరీ అయినా గూడా కొంచెం భయముంటుంది గదా! సుమంత్ యాజ్ యూజువల్ పాపం ఇండియా వచ్చినప్పటి నుంచి రోజు నైట్ వర్క్ చేయడం వల్ల మార్నింగ్ అంతా పడుకొనే ఉంటున్నాడు. సో, ఐ థింక్ నాకు తెలిసి 4, 5కి అట్లా లాగౌట్ చేశాడు. రెడీ అయ్యాడు. మళ్ళీ కారెక్కి వి స్టార్టెడ్ ఆఫ్ టు హైదరాబాద్. సో, లాస్ట్ ఇంకా 1 అవర్ ఉంటే హైదరాబాద్ ఎళ్తాము అనంగా నేను స్పెక్ట్స్ పెట్టుకొని అదే పనిగా నన్ను నేను రికార్డ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకెప్పుడు నన్ను స్పెక్ట్స్‌తో చూడనేమో అని ఒక కొంచెం ఇట్లా ఉండిందనమాట ఫీలింగ్. సో, మేము హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఇంకేముంది డైరెక్ట్ సర్జరీనే గదా! ఆల్రెడీ ఐ టెస్ట్ అయిపోయింది. రెటీనా టెస్ట్ అయిపోయింది. అండ్ ఇది బ్లడ్ టెస్ట్ గూడా అయిపోయింది అని అనుకున్నాము. బట్ దెన్ అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఐ టెస్ట్ ఇవన్నీ చేయాలి. రెటీనా టెస్ట్ ఇవన్నీ చేయాలి అన్నారు. ఇట్స్ కంపల్సరీ అంట. సో, సర్జరీ ముందు మళ్ళీ చేస్తాము అన్నారు. సో, ఓకే అని జెప్పేసి మళ్ళీ ఐ టెస్ట్, రెటీనా టెస్ట్ ఇవన్నీ ఇంకేవేవో చేశారు. సుమంత్ అక్కడ కూర్చొని నాకు అన్ని సలహాలు ఇస్తున్నాడు. సర్జరీ అయిన తర్వాత బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకొనే ఉండాలి. టీవీ చూడకూడదు. డాక్టర్ కన్నా ఎక్కువ ఈయన సలహాలు ఎక్కువైపోయినాయి నాకు. సో, నేను ఆల్రెడీ ఒకసారి చేయించుకున్న టెస్ట్ కాకుండా మళ్ళీ ఇక్కడ ఐ టెస్ట్ చేశారు గదా! అది అయిన తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి అన్నారు. సో, కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ ఐ టెస్ట్ అండ్ ఆల్ చెప్పిన తర్వాత నాకెందుకో కొంచెం డౌట్ ఉండింది. నేను కరెక్ట్‌గానే చదివానా అక్కడ లెటర్స్, నేను కరెక్ట్‌గానే కరెక్ట్ పవర్ చూజ్ చేసుకున్నానా అని చెప్పి డౌట్ ఉండిందనమాట. సో, డాక్టర్‌కి చెప్తే మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయించుకోండి. సో, మీకు గూడా ఆ డౌట్ క్లియర్ అవుతది. బికాజ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ డెసిషన్ గదా! అన్నారు. సో, మళ్ళీ నేను ఇంకోసారి ఎళ్లి ఐ టెస్ట్ మళ్ళీ ఇంకోసారి చేయించుకున్నాను. సో దట్ నాకింకే అట్లా గిలి ఉండొద్దు మనసులో అని చెప్పేసి చేయించుకున్నా అనమాట.
సో, మళ్ళీ ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు సేమ్ అక్కడ మాకు ఖమ్మం బ్రాంచ్‌లో ఏమైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారో లైక్ ఏమేమి సర్జరీ ప్రాసెస్ ఉంటది, ఏ ప్రొసీజర్స్ ఉంటాయి అవన్నీ మళ్ళీ నాకు డాక్టర్ చెప్పిండనమాట. లైక్ మన సర్జరీ ముందు ఆబ్వియస్లీ డాక్టర్ మనతో మాట్లాడినప్పుడు చెప్తారు కదా! సో, అవన్నీ మళ్ళీ చెప్పారు. హి టోల్డ్ మీ లైక్ మీ పవర్ మీకు ఇంతుంది, రైట్ ఐ ఇంతుంది, లెఫ్ట్ ఐ ఇంతుంది అని చెప్పాడు. అండ్ స్మైల్ ప్రొసీజర్ అనేది జస్ట్ ఒక 15 మినిట్స్ ప్రాసెస్. 15 మినిట్స్ ప్రాసెస్ అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతది అని అనుకున్నాను. కానీ నాకు తెలిసి నేను 15 మినిట్స్ కన్నా కొంచెం తక్కువే ఉన్నాననుకుంటా. ఐ థింక్ 10 మినిట్స్ అలా ఉన్నాననుకుంటా మొత్తం ఆపరేషన్ థియేటర్‌లో. సో, దానికన్నా ముందు డాక్టర్ సెడ్ మీరు ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేస్తే ఇంకో హాఫ్ అన్ అవర్‌లో సర్జరీ చేసేస్తాము అండ్ అయిపోతుంది అన్నారు. సో, దానికి ముందు వి వెంట్ ఫిల్డ్ సమ్ డాక్యుమెంట్స్. సో, డాక్యుమెంట్స్ అన్నీ సైన్ చేసి దెన్ వి మూవ్ టు ఓపీ అనమాట. సో, మేము థర్డ్ ఫ్లోర్‌లో ఏమో అనుకుంటా మేమెళ్ళింది. సో, థర్డ్ ఫ్లోర్‌కెళ్ళండి డాక్టర్ వచ్చేసి చేస్తారు అన్నారు. ఎళ్ళే ముందు గూడా ఐ వాస్ ప్రేయింగ్ టు గాడ్ అసలు ఏమో ఇంత దూరం ఏం ఆలోచించకుండా వచ్చాను గానీ ఇంకా అవుతుంది అన్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది గదా! సో, అది కొంచెం ఉన్నిందనమాట నాకు. సో, సర్జరీకి ఒక 10 మినిట్స్ ముందు 10 మినిట్స్ కూడా కాదు, ఒక 5 మినిట్స్ ముందు అనస్థీషియా డ్రాప్స్ ఏస్తారు. సో దట్ మనకి ఏ పెయిన్ తెలియకుండా ఉండడానికి. సో, ఇది ఆల్రెడీ నేను ఇంటర్నెట్‌లో కొన్ని వీడియోస్ ఇంకా రీసెర్చ్ చేసినప్పుడు ఐ న్యూ దట్ సర్జరీ ముందు అనస్థీషియా డ్రాప్స్ ఏస్తారు అని చెప్పేసి. 3 days ఇట్లా తిప్పుకోవాలి. కళ్ళు పెట్టేస్తాను మేడం. చెట్ట పెట్టిలో ఒట్టుకు మందని కళ్ళల్లో చెట్టు బాబు పెట్టినట్టుందా? చెట్టు బాబున He's gone. సో, యాజ్ ఐ సెడ్ అలా ఎళ్ళానో లేదో ఇలా బయటకొచ్చేసాను. వచ్చిన తర్వాత నా కళ్ళైతే నేను చూసుకోలేదు. దే సెడ్ కంప్లీట్‌లీ టు అవాయిడ్ ఏది ఎక్కువ ఏమంటారు ఫోకస్ పెట్టి ఏది చూడకండి అని చెప్పారు. సో, అలానే ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు తెలిసింది అప్పుడు నా కళ్ళు బాగా రెడ్‌గా అలా ఉన్నాయని చెప్పేసి. సో, డాక్టర్ మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తారు సో దట్ మనం సర్జరీ కరెక్ట్‌గా అయ్యిందా లేదా అని చేసి. 3 days వరకు స్టాప్ చేయాలి. అర్జెంట్ వర్క్ ఏమి లేదనుకుంటే ఒక 1 వీక్ వరకు. బయటకి ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ప్రొడక్షన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదు. పెట్టుకోవాలి. నైట్ డ్రైవింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మెడిసిన్స్ వేసుకుంటుంటే స్లోగా తగ్గిపోతుంటుంది. 6 అవర్స్కి ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. ఈ 6 అవర్స్ కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తుంది. ఒక 1 వీక్ వరకు మేడం. మీకు మళ్ళీ 1 వీక్కి సార్ చూస్తారు కదా, చూసిన తర్వాత అప్పుడు హీల్ అంతా అయిపోతే నార్మల్గా ఉంది అంటే అప్పుడు చేసుకోవచ్చు. లేదంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మీరు అడ్వైస్ ఉంటాయి కదా వాటితో తుడుచుకోండి ఫేస్ 3 days. ఓకే. గ్లాసెస్ ఇస్తారా దీనికి? ఇస్తారు. 2 కళ్ళు ఒక జూమ్ చేయి. పోయి 2 కళ్ళు ఒక జూమ్ చేయి. கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட். జూమ్ దగ్గరికి. సో, అంతవరకు బాగానే ఉండింది. వాళ్ళు చెప్పారు లైక్ అనస్థీషియా దిగిపోతూ ఉన్నప్పుడు ఒక 30 మినిట్స్ తర్వాత నుంచి కంట్లో కొంచెం వాటర్ రావడం ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి. కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. కొంచెం బాగా ఇట్లేదో కంట్లో ఈ సర్జరీ కళ్ళకయింది, నోటికి కాదు. అవిలా ఒకసారి ఆ ముసుగు తీయవా? ముసుగు తీరా, ముసుగురా. హౌ ఆర్ యు ఫీలింగ్ రా? కుచ్చుకుంటుందా? మంటలేస్తుందా? ఇంకేమైతుంది? ఇచ్చింగా?
అయిపోతుంది ఒక 10 minutes ప్లీజ్, ఓపిక పట్టు. 10 నిమిషాల నుంచి అదే చెప్తున్నావు అంటావా? ఇంకో 10 నిమిషాలు పట్టు ప్లీజ్, తగ్గే వరకు పట్టు. వాళ్ళు అన్నట్టుగానే నాకు 30 మినిట్స్ తర్వాత నుంచి పెయిన్ స్టార్ట్ అయింది అండ్ ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ దాకా ఉండింది అనుకుంటా. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అది ఎలా ఉండింది అని చెప్పేసి. ఒక పక్క ఏదో బర్నింగ్ సెన్సేషన్, సివియర్ బర్నింగ్ సెన్సేషన్ 2 కళ్ళల్లో, అండ్ ఏవో నిజంగానే 2 కళ్ళల్లో ఏవో స్టిక్స్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నిందనమాట. ఒక 6 అవర్స్ దాకా నాకు అసలు ఒక టార్చర్ పెయిన్ అంటే ఎట్లుంటుందో చూశాను నేను. సర్జరీ అయిన తర్వాత నాకు తెలిసి నెక్స్ట్ డేనే నేను నంద్యాల వచ్చాను. హైదరాబాద్ నుండి నంద్యాల వచ్చినా అనమాట. సో 1 డే మొత్తం రెస్ట్. వాళ్ళు నాకు చెప్పారు 3 డేస్ వరకు డైరెక్ట్ సన్‌లైట్ చూడొద్దు. నైట్ టైమ్స్ బయటికెళ్ళొచ్చు. టీవీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయమని చెప్పారు. సో ఒక ఈవినింగ్ ఇలా మేము బయటికి గూడా వెళ్ళినాము. సో నేను కంప్లీట్‌లీ సేఫ్‌గానే ఆ స్పెక్స్ వాడాను. నేను బయట నంద్యాల చుట్టూ తిరిగినాను. ఆ స్పెక్స్ ఏసుకొనే తిరిగినాను. ఐ వాస్ కంప్లీట్‌లీ ఫాలోయింగ్ ద గైడ్‌లైన్స్. సో ఓన్లీ ఆ 6 అవర్స్ మాత్రమే నాకు ఆ పెయిన్ అట్లా ఉన్నిందనమాట. తర్వాత ఐ వాస్ ఫ్రీ. సో బేసికలీ డాక్టర్స్ నాకు చెప్పిందైతే 5 టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి అని చెప్పేసి. అందులో నేను చూస్ చేసుకుందేమో స్మైల్ ప్రొసీజర్ అనమాట. నాకు టోటల్ కాస్ట్ వచ్చేసి 1,30,000 కోట్ చేశారు మేము మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం. సో స్మైల్ ప్రొసీజర్ ఇప్పుడున్న ప్రొసీజర్స్లో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్. ఇది రికవరీ టైం చాలా తక్కువ అని చెప్పారు అండ్ ఆల్సో పెయిన్లెస్ అని చెప్పారనమాట. సో మేము మళ్ళీ సర్జరీ అయిన తర్వాత జస్ట్ 2-3 వీక్స్లోనే మళ్ళీ మేము యూఎస్ ట్రావెల్ చేయాలి కాబట్టి వీ థాట్ మాకున్న సిచ్యువేషన్కి స్మైల్స్ ప్రొసీజర్తో వెళ్తే బెటర్ అని అనిపించింది అని చెప్పేసి వీ వెంట్ విత్ స్మైల్. సో ఏ ప్రొసీజర్ ఎవరికి ఏంటి అని చెప్పేసి మనం వెళ్ళి టెస్ట్ చేయించుకొని మన రెటీనా కండిషన్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాతనే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. సో సర్జరీ అయిన తర్వాత రికవరీ టైం 3 డేస్ అన్నా కూడా టోటల్ నా విజన్ మళ్ళీ మామూలుగా అవ్వడానికి ఇట్స్ ప్రిఫర్డ్ టు స్టే సేఫ్ ఫర్ అట్లీస్ట్ 10 డేస్ అన్నారు. సో నాకేం ప్రికాషన్స్ చెప్పారు అండ్ నేను ఇంటర్నెట్లో యూట్యూబ్లో వేరే వాళ్ళ ఐ సర్జరీ ప్రాసెస్ చూసినప్పుడు నేనేమి చూశాను అంటే ఫ్యూ పర్టికులర్ థింగ్స్. స్క్రీన్ టైం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నో మొబైల్స్, నో టీవీ, నథింగ్, నో ల్యాప్టాప్స్, నథింగ్. సో స్క్రీన్ టైం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండ్ 5 to 7 days నో హెడ్ బాత్ అండ్ నో ఫేస్ వాష్ అన్నారు. సో వాటర్ కంప్లీట్గా కళ్ళకి పడకుండా చూసుకోవాలి అన్నారు. అండ్ 3 days కంప్లీట్గా నన్ను బ్లాక్ స్పెక్స్ యూజ్ చేయమని చెప్పారు. ఈ స్పెక్స్ కంప్లీట్గా 3 days ఇవి డే అండ్ నైట్ యూజ్ చేయమని చెప్పారు. యాక్చువల్లీ నైట్ వాళ్ళేం చెప్పలేదు, బట్ నాకే పడుకునే ముందు నాకు నేనే కొట్టుకుంటానేమో కళ్ళల్లో అని చెప్పి భయంతో నైట్ కూడా నేను పెట్టుకొనే పడుకున్నాను. సో నేను 5 days ఫేస్ వాష్ చేయలేదు, 5 days నేను హెడ్ బాత్ చేయలేదు. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ డైట్ రెస్ట్రిక్షన్స్ అసలు ఏమీ లేవు దీనికి. పర్టికులర్ డైటే ఫాలో అవ్వాలి, ఇది తినొద్దు అది తినొద్దు అని అట్లేం లేవు. సో 0 డైట్ రెస్ట్రిక్షన్స్. డైరెక్ట్ లైట్ని చూడొద్దు, ఎక్కువ లైట్ ఉన్న ప్లేసెస్లో ఉండొద్దు. అండ్ ఇఫ్ ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తే కూడా డోంట్ ఎవర్ ఫర్గెట్ యూజ్ యువర్ బ్లాక్ స్పెక్స్ అని చెప్పారు. అండ్ బయటకు వెళ్తే కంపల్సరీ ఆ స్పెక్స్ వాడాలి అండ్ డైరెక్ట్ సన్లైట్ని చూడొద్దు అని చెప్పారు. అండ్ డేకి 4 times డ్రాప్స్ వేసుకోవాలి. ఎవ్రీ 4 hours డ్రాప్స్ వేసుకోవడానికి 4 drops ఇచ్చారనమాట. అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఏమున్నా లేకున్నా కూడా డ్రాప్స్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పారు. సో కంప్లీట్గా ఈవెన్ నౌ ఐఎమ్ యూజింగ్ డ్రాప్స్. నా సర్జరీ అయిపోయి ఇప్పటికీ ఐ గెస్ ఒక 1.5 week అవుతుంది, 10 days అలా అవుతుంది అనుకుంటా. ఐఎమ్ స్టిల్ యూజింగ్ డ్రాప్స్ అండ్ అందులో ఒక డ్రాప్ పర్టికులర్గా 6 months వరకు వాడాలి అని చెప్పారు. అండ్ విజన్ అనేది ఇప్పుడు నాకు ఓకే కనిపిస్తుంది, బాగానే ఉంది. లైక్ నేను ఇంతకుముందు స్పెక్స్ పెట్టుకుంటే ఎలా అయితే నాకు కళ్ళు కనిపించేవో ఇప్పుడు అలా కనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు లేదా డ్రాప్స్ వేసుకున్న నెక్స్ట్ 1-2 hours కొంచెం బ్లరీగా ఉంటుందన్నమాట. సో అది నేను నా ఫస్ట్ ఫాలో అప్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ సెడ్ ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ వెరీ కామన్.
సో మీకు కంప్లీట్‌గా క్రిస్టల్ క్లియర్‌గా మీకు అసలు ఏమీ లేదు నా కళ్ళల్లో అని అనిపియాలి అని అంటే మీకు 6 మంత్స్ టైం పడుతుంది. సో కొంతమందికి 6 మంత్స్ పట్టొచ్చు. కొంతమందికి 2, 3 మంత్స్‌కి కూడా అది క్లియర్ అయిపోవచ్చు. దిస్ ఈజ్ హౌ మై టోటల్ లేజిక్ ఎక్స్‌పీరియన్స్ వెంట్. ఇప్పటికైతే 10 డేస్ అయింది. 10 డేస్ వరకు నేను సర్జరీ అయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టే 5, 7 డేస్ నేను చాలా స్ట్రిక్ట్‌గా అన్ని రూల్స్ ఫాలో అయ్యాను. అండ్ నా 5th డే ఫస్ట్ ఫాలో అప్‌కి మళ్ళీ హాస్పిటల్ రమ్మన్నారు. సో నేను మళ్ళీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్ సెడ్ అంతా కంప్లీట్ ఫైన్‌గా ఉంది. యూ కెన్ గో బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్ అన్నారు. బట్ స్టిల్ అప్పుడప్పుడు నేను బయట ట్రావెల్ చేస్తున్నా, సపోజ్ నేను ఆటోలో అలా వెళ్తున్నా అంటే ఐఎమ్ యూజింగ్ ఇంకా స్పెట్స్ యూజ్ చేస్తున్నాను. బికాజ్ కళ్ళల్లో ఏదైనా పడితే మళ్ళీ దాన్ని నలపాలి అని నాకే కొంచెం కాన్షియస్ ఫీలింగ్ భయం ఉండడం వల్ల నేను అది యూజ్ చేస్తున్నాను. మీరు ఇఫ్ యు ఆర్ సమ్‌వన్ హూ వాంట్స్ టు గో త్రూ అండర్ లేజిక్ సర్జరీ, ఏ హాస్పిటల్, ఏ ప్రొసీజర్ అనేది మీరు మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరన్నా ఆల్రెడీ ఈ ప్రొసీజర్ చేసుకున్న వాళ్ళు ఉంటే గో అప్రోచ్ దెమ్, ఆస్క్ యువర్ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మీకు ఏది బెస్ట్ హాస్పిటల్ అనిపిస్తుందో అదే చూస్ చేసుకోండి. మై ఎక్స్పీరియన్స్ విత్ మ్యాగ్జీ విజన్ వాజ్ కంప్లీట్లీ గుడ్ సర్చ్. అండ్ ఇఫ్ యు ఆర్ సమ్‌వన్ యునో wanting to go through this process, I wish you all the best luck, and thanks for watching till now. Bye bye.